మన జీవితాల్లో మనకి భయము మనల్ని మౌనంగా ఉంచుతుందండి. వాళ్ళు ఏమనుకుంటారు, క్రైస్తవుడు అంటే నన్ను చిన్న చూపు చూస్తారు, క్రైస్తవురాలు అంటే నన్ను తీసి పడేస్తారు, అబ్బో భక్తులు అంటారు, అబ్బో మీ యేసు ప్రభు చాతగాని వాడని ఏడిపిస్తారండి, గేలి చేస్తారండి. అయితే నేను నాటాను, ఎక్కడైతే నేను స్థాపించాను, ఏ కుటుంబంలో అయితే పెట్టాను, ఏ ఉద్యోగంలో అయితే పెట్టాను, ఏ కాలేజ్లో అయితే పెట్టాను, ఏ దేశంలో అయితే నేను పెట్టానో అక్కడ నువ్వు నా గురించి మాటలు చెప్తావా, నా సువార్తను ప్రకటిస్తావా? మీరు చేస్తున్న ఉద్యోగం ఊరికేనే దేవుడు అక్కడ పెట్టలేదు, మీరు చదువుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఊరికేనే దేవుడు అక్కడ పెట్టలేదు, మీరు ఉంటున్న మీ కుటుంబం ఊరికేనే దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టలేదు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని అక్కడ నిలబెట్టాడు. నమ్మిన వారు నీకు మాటలు రావా అని గేలి చేస్తూ ఉంటారు. దే విల్ ట్రీట్ యూ యాజ్ యువర్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ అన్ఇంపార్టెంట్ పర్సన్. చాతగాని వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా, పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా, నీకంటే నేను బెటర్ అన్నట్టు చూపిస్తారు. బట్ డు నాట్ లెట్ దట్ టాక్ స్టాప్ యూ. కొన్నిసార్లు మీ కుటుంబస్తుల నుండే మాట్లాడిస్తాడు, కొన్నిసార్లు మీ ప్రాణ స్నేహితుల దగ్గర నుండే మాట్లాడిస్తాడు. ఏంటి తెలుసా? యూ కెనాట్ డూ ఇట్. నీ గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు, నీకేం తలాంత్ ఉందని, నువ్వేం మాట్లాడగలుగుతావని. ఈరోజు మీరు చూస్తున్న వ్యక్తులు రేపు కనబడతారో లేదో మనకి తెలీదు. మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మళ్ళీ రేపు కనబడతారో లేదో మనకి తెలీదు. మీ తర్వాత చెప్దాములే అని మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు కదా, మరలా ఈ అవకాశం దొరుకుతుందో లేదో మీకు తెలీదు. నేడే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. టుడే దేవుడు ఉంచాడు, అక్కడ నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, ప్రభావితంగా ఉంటాను, ఆయన సువార్తను చెప్తాను, ఆయన గురించి మాటలు పలుకుతాను. అది మీరు వెంటనే వారి జీవితంలో మీరు సీడ్ ఫ్రూట్ చూడలేరేమో, కానీ మీరు మాత్రం విత్తనం వేస్తున్నారు. దాన్ని ఫలింపజేసేది ఎవరండి?